టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. నమస్తే, నేను విజయ్. తమిళనాడులోని కరూర్లో జరిగినటువంటి టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ రోడ్ షోలో జరిగినటువంటి ఘటన, తొక్కిసలాటలో ఇప్పటి వరకు 38 మంది చనిపోయారు. అంటే దాదాపు 40 మంది చనిపోయారు, మరొక 50 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీరు చూసే సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం. ఇంతమంది హాజరై చనిపోయినటువంటి 38 మందిలో 6 చిన్నారులు ఉన్నారు, మరికొంతమంది మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఆ విజువల్స్ని మీకు చూపించలేకపోతున్నాం, కానీ ఎంత దారుణంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో మీరు చూడవచ్చు ఆ విజువల్స్. ఊపిరాడక్క హాస్పిటల్లో విగత జీవులుగా వస్తున్నటువంటి ఆ దృశ్యాలు అందరినీ కూడా కలిచివేస్తున్నాయి. చనిపోయినటువంటి ఆ పిల్లలు, చనిపోయినటువంటి ఆ మహిళలు, చనిపోయినటువంటి ఆ వృద్ధులు, ఆ కుటుంబానికి కీలకమైనటువంటి ఆధారమే వాళ్లే ఉండొచ్చు. ఒక మంచి బంగారు భవిష్యత్తును చూడాల్సినటువంటి పసిబిడ్డలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు అంత ఆవేశం, ఎందుకంత ప్రేమ, ఎందుకంత అభిమానం, ఎందుకంత ఎమోషన్? అది సినిమా హీరోల సభలైనా, అది పొలిటికల్ లీడర్ల సభ అయినా, రోడ్ షో అయినా, అంత ఎగబడి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? మీకోసం మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు వేరే. ఇక్కడ మీరు హాజరైనటువంటి వ్యక్తులు ఎవరు కూడా మీ కుటుంబాలకి నేరుగా ఎలాంటి సహాయం చేయరు. మీరు కష్టాల్లో ఆపదలో ఉంటే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడికి ఈ దృశ్యాలు చూస్తున్నావు. మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వీరందరూ కూడా వేలాది మంది అక్కడికి వచ్చారు. ఆ వేలాది మందిలో ఒక 40 మంది చనిపోయారు, మరికొంతమంది ప్రాణాలతో అక్కడ కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కుటుంబాలు విలవిలలాడిపోతున్నాయి. చిన్న పిల్లల్ని అక్కడ తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? మహిళలు అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఎస్, మీ అభిమాన నాయకుడు, ఎస్, కొత్తగా రాజకీయ పార్టీని పెట్టాడు, ఆయన విధి విధానాలు మీకు నచ్చాయి, తమిళనాడు రాజకీయాలను మార్చేటువంటి ఒక శక్తిగా కూడా మారబోతున్నాడు. అఫ్ కోర్స్, అయితే మీరు ఇంట్లో కూర్చొని లైవ్లో వీక్షించండి. మీరు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే సభకు కాస్త దూరంగా వినండి, మైకుల్లో వినండి. ప్రసార మాధ్యమాల యుగం ఇది. క్షణాల్లో ఫోన్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఏ ప్రసంగమైనా, ఏ మీటింగ్ అయినా మీరు ప్రత్యక్షంగా వినొచ్చు, చూడొచ్చు. ఇలా వెళ్ళి ఒక పిచ్చి అభిమానంతో, ఒక పిచ్చి అమాయకత్వంతో అక్కడికి వెళ్ళి, వాళ్ళ మీద ప్రేమ అభిమానంతో అక్కడికి వెళ్ళి ఇంతమంది చనిపోతే మీ కుటుంబాలకు మీరు ఎంత అన్యాయం చేస్తున్నారో ఆలోచించండి. వెళ్ళిన వారు చనిపోతే ఇప్పుడు ఆ కుటుంబాలు ఎలా విలవిలలాడుతున్నాయో ఆలోచించండి. అది తమిళనాడు అయినా, కరూర్ అయినా, టీవీకే పార్టీ అయినా, అది ఏ పార్టీ అయినా, డిఎంకే అయినా, అన్నా డిఎంకే అయినా, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అది ఏ పార్టీలైనా సరే వేలం వెర్రిగా అక్కడికి వెళ్ళి ఊపిరి ఆడనటువంటి, ఇసుక వేస్తే రాలని విధంగా చిన్న చిన్న పిల్లల్ని, మహిళల్ని తీసుకువెళ్తే ఏమనాలి మిమ్మల్ని? ఇంత పిచ్చి అభిమానం వల్ల మీకు ఏం వస్తుంది, ఏం ఉపయోగం కలుగుతుంది ఆలోచిస్తున్నారా? ఈ ప్రాణాలను తిరిగి వెనక్కి తీసుకురాగలరా? ప్రాణాలు తీసుకునేటువంటి అభిమానం మీకు ఉండొచ్చు, కానీ మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇక్కడ తప్పు ఎవరిది? ఇక్కడ తప్పు విజయ్దే కావచ్చు, విజయ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులదే కావచ్చు. అనుమతులు సక్రమంగా తీసుకోకుండా పార్టీ సభను ఇరుకైనటువంటి ప్రాంతంలో రోడ్ల మీద నిర్వహించడమే కావచ్చు. అదేవిధంగా అధికారులు కూడా తప్పు కావచ్చు. పోలీసులు అక్కడ సక్రమంగా సెక్యూరిటీ ఇవ్వకపోవడం, వాళ్ళని కంట్రోలింగ్ చేయకపోవడం. విజయ్ లాంటి ఒక మాస్ హీరో అక్కడ ఆయన పార్టీని పెట్టిన తర్వాత ప్రతి మీటింగులకు లక్షల సంఖ్యలో వస్తున్నారు జనం అని తెలిసిన తర్వాత కూడా సరైనటువంటి బందోబస్తు చేయకపోవడం కూడా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల పొరపాటు అయి ఉండొచ్చు. అక్కడ పోలీసులు శాంతి భద్రతలు నిర్వహించాల్సినటువంటి పోలీసులది కూడా తప్పే కావచ్చు.
కానీ వీరందరి తప్పు కంటే కూడా మీరు 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 ఒక పిచ్చిగా వేలం వెర్రిగా తోపులాటతో గంటల తరబడి అక్కడ తమ అభిమాన హీరోని తమ అభిమాన నాయకుడి మాటలు ప్రత్యక్షంగా దగ్గరగా చూడాలని, ఆయన్ను తాకాలని, ఆయన వెళ్తున్నటువంటి వాహనాన్ని టచ్ చేస్తే చాలు ఈ జన్మకని వేలం వెర్రిగా వెళ్తున్నటువంటి వారు మీది, ముమ్మాటికి మీది. ఎస్, చిన్నపిల్లల్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరమే ఉంది. కుటుంబాలు మహిళల్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరమే ఉంది. ఎస్, జన సమీకరణ కోసమే రాజకీయ నాయకులు తమ పబ్బం కడుపుకోవడం కోసం బిర్యానీ ప్యాకెట్లు, మందు బాటిళ్ళు, నోట్ల కట్టలను మీకు ఇచ్చి అక్కడికి తీసుకువెళ్ళి ఉండొచ్చు. ఆలోచించండి, అంత దగ్గరగా వెళ్ళాల్సినటువంటి వెర్రి అభిమానం ఏంటి? చిన్నపిల్లలు ఆ దృశ్యాలు చూస్తుంటే, చనిపోయినటువంటి ఆ పిల్లల దృశ్యాలు చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. ఆ పిల్లవాళ్ళకి ఏం తెలుసు, ఆ పిల్లవాడికి ఏం తెలుసు, ఆ పావకేం తెలుసు? విజయ్ అనేటువంటి ఒక హీరోగా ఆ విజయ్ని నేరుగా దగ్గరగా చూడాలని తన అమ్మో నానో అక్కడికి తీసుకువెళ్తే, ఎస్ మమ్మీ, ఎస్ డాడీ, నేను కూడా వస్తానంటూ వాళ్ళ వెంట వెళ్ళింది. ఆ పాపకి ఆ బాబుకి తెలుసా నేను చనిపోతానని? ఆ తల్లిదండ్రులకు కనీసం ఏమన్నా ఆలోచించారా? ఇలాంటి ఒక పెద్ద సభకు, ఇలాంటి ఒక వేల మంది జనం ఒక్కసారిగా ఒక ఉప్పెన్లా తరలి వచ్చేటువంటి సభకు చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళడం కరెక్టా కాదా అనేటువంటి ఒక కనీసపు ఆలోచన కూడా చేయకపోవడం నిజంగా బాధాకరం. మహిళలు కూడా చనిపోయారు, వృద్ధులు కూడా చనిపోయారు. ఇంకొంతమంది అక్కడ హాస్పిటల్లో చావు బతుకులతో పోరాడుతున్నారు. మరికొంతమంది పూర్తి స్థాయిలో ఇక బతికినా కూడా జీవోత్సవంలా మంచాలకు పరిమితమయ్యేటువంటి పరిస్థితి. ఎస్, ఆలోచించండి. ఇప్పటికైనా వేలం వేరుగా హీరోల వెంట రాజకీయ నాయకుల ప్రసంగాల కోసం, వాళ్ళ సభల కోసం చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ, వేలలు వేస్తూ వెళుతున్నటువంటి వారందరూ కూడా ఆలోచించండి. మీ భద్రత చాలా ముఖ్యం, మీ ప్రాణాలు చాలా ముఖ్యం. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాల గురించి ఆలోచించండి. ఇక్కడ తప్పు విజయ్దో, విజయ్కి సంబంధించినటువంటి ఆ పార్టీ మీటింగ్కు రావాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అధికారులతో కాదు. మొదటి తప్పు మీదే. ఆ మీటింగులకు హాజరవుతున్నటువంటి మీదే. చాలా బహిరంగ సభలు జరుగుతాయి, ప్లాన్డ్గా జరుగుతాయి, కొన్ని సీట్స్ని ఏర్పాటు చేస్తారు, అక్కడ కూర్చోండి, అలాంటి సభలకు వెళ్ళండి. అంతేగాని ఒక రోడ్ల మీద, వెహికల్ మీద వస్తున్నటువంటి ఈ రోడ్ షోలకు వెళితే ఇటీవల జరిగినటువంటి చాలా ఘటనలు మనం చూసాం. అనేక పార్టీ కార్యక్రమాల్లో చూసాం, ఎంతోమంది చనిపోవడం చూసాం. అయినా కూడా వేలం వెర్రిగా ఈ అమాయక జనం అభిమానంతో ఇలా హీరోల మీటింగులకు, సినిమాలకు, రాజకీయ సభలకు, రోడ్ షోలకు వెళ్ళి ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటే ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మేల్కోండి. ఆ హీరోలు, ఆ రాజకీయ నాయకులు మీ కడుపు నింపరు, మీ జీవితాన్ని తీర్చిదిద్దరు. మీకు ప్రాణాలు పోతే మహా అంటే కొన్ని లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తారు. అది ప్రభుత్వం అయినా, పార్టీ అయినా, హీరోలైనా. ఆ 10 లక్షల రూపాయలు మీ ప్రాణానికి వెలకట్టారంటే ఆ 10 లక్షలేనా మీ కుటుంబానికి జీవితాన్ని ఇచ్చేది? ఆ 10 లక్షలేనా ఈ పసిపిల్లల ప్రాణాలకు వెలకట్టేది? ఎస్, ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి. ఇలా వేలం వేరుగా వెళ్తున్నటువంటి వారందరి కోసమే ఈ వీడియో. ఎస్, ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని, ఇలా వేలం వేరుగా వెళ్ళి ప్రాణాలు తీసుకుంటున్నటువంటి వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళదే తప్ప, లేదంటే అంతమంది వస్తున్నారన్న విషయం తెలుసుకున్నా కూడా సరైనటువంటి బందోబస్తు కల్పించినటువంటి పోలీసులది, అధికారులది, ప్రభుత్వానికి తప్ప? అక్కడ విజయ్ ఒక మాసివ్ క్రౌడ్ను కావాలనే జన సమీకరణ చేసి ఈ తొక్కిసలాటకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రధాన కారకుడైనటువంటి టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్దే తప్ప, లేదంటే అక్కడికి వెళ్తున్నటువంటి జనానికి తప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.